దేని గురించి వచ్చారు ఇక్కడ? రూపేష్ సార్ To meet our favorite master teacher. సోషల్ బాగా హెల్ప్ చేశాను. Favorite master teacher. మా రూపేష్ అన్న మేం పరంపర. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. కూర్చోండి ఒకసారి. సో మీలో చాలామంది నేమ్స్ నాకు తెలిసే ఉంటుంది, కానీ ఫేసెస్ ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి ఏమనుకోకండి. ఫస్ట్ నేను మీ అందరికీ తెలిసిందే, నేను మీ వేదాంతు మాస్టర్ టీచర్. మనం ఎస్. బట్ ఇప్పుడు ఆ మనం పరంపరం అనే పదానికి పూర్తి న్యాయం చేయాలంటే మీరు నాకు ఫస్ట్ పరిచయం చేసుకోవాలి. సో యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు మీ. భయపడకండి, ఎప్పుడో వచ్చే అవకాశం. 600 కిలోమీటర్లు దాటి వచ్చిన మీ అందరి కోసం. మీరు నా కోసం 4 అడుగులు వేసి ఇక్కడికి రాలేరా? మీ నేమ్స్ నాకు తెలియాలి కదా. యాక్చువల్గా మీరు అందరి పేర్లు చెప్పగానే నాకు కనెక్ట్ అయిపోతాను, అందుకని. ఎస్, 1 by 1. ఉదయ్, యా, ఓకే. ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చుగా. ఓకే, డన్, నో ప్రాబ్లం. నిత్యశ్రీ, మన సెషన్స్ చూస్తుంటావా? డన్, థ్యాంక్ యూ. పేరెంట్సా? ఓకే, నమస్కారం. నవ్యశ్రీ, ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ నేను తెలుసా నిజంగా? అంటే నేనే ఆశ్చర్యపోతున్నా, ఇంతమందికి నేను తెలుసా అని, ఇంతమంది నా కోసం వచ్చారా అని. అందుకని నేను కొద్దిగా షాక్లో ఉన్నాను. నేనేం స్నేహ, ఓకే, థ్యాంక్ యూ. సత్య, అంటే మీరు అందరూ ఇక్కడ లోకలా, నియర్ బై అనా? నేను కూడా క్లాస్ 10 10th క్లాసా? గట్టిగా మాట్లాడు. నా సజెషన్స్ చూస్తావా? వీళ్ళందరూ సబ్స్క్రైబర్స్ అంటూ ఉంటారు అన్న కొద్దిగా మెల్లగా మాట్లాడని. మరి నువ్వు కూడా గట్టిగా మాట్లాడాలిగా. ఒక్కసారి మాట్లాడతావా? నీ పేరు? సత్య. ఎక్కడి నుంచి వస్తున్నావు? నిజాంపేట నుంచి వస్తున్నావా? దూరమా దగ్గర? 6 kilometers. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం వచ్చినందుకు. మన క్లాస్లో అర్థమవుతాయా? సరే, చదువు గురించి మళ్ళీ మాట్లాడదాం. అక్కడ కూర్చుంటావా? నెక్స్ట్ శ్రీతేజ్. అసలు ఆ పేరు నాకు చాలా ఫెమిలియర్ అనమాట. కొంతమంది నేమ్స్ ఉంటాయి, ఐడీస్. ఆ స్టూడెంట్స్ లేకుండా ఆ రోజు క్లాస్ జరగదు. మీ స్కూల్లో ఎలాగైతే ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ మిస్ అయితే టీచర్ అడుగుతారు, ఎరా ఆడు రాలేదా, ఆ అమ్మాయి రాలేదని అడుగుతారుగా. అంత కనెక్షన్ ఏర్పడిందనమాట యూట్యూబ్లో నాకు వీళ్ళందరితో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీతేజ్. అసలు ఆ అబ్బాయి మార్నింగ్ 5కి పెట్టాడు మెసేజ్ నాకు, ద వెయిట్ ఈజ్ ఓవర్ అని. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ స్టూడెంట్స్ లైక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. పేరెంటా? థ్యాంక్ యూ తొడుకొచ్చినందుకు. లాస్య రెడ్డి కదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్సా? థ్యాంక్ యూ. రిత్విక్, నువ్వు నాకు తెలుసు కదా. నువ్వు నాకు తెలుసు కదా, నేను నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు నాతో లైవ్లో చాట్ చేసావుగా. ఎస్, ఐ రిమెంబర్. రాజ్దీప్ ఐడియా? ఎస్, ఐ రిమెంబర్ ఇట్. వెంకట్, నువ్వు కూడా చాట్ చేసావుగా. థ్యాంక్ యూ. పేరెంట్సా? థ్యాంక్ యూ. ఆద్విక్, ఎస్, థ్యాంక్ యూ. మనీ, సోహెల్, సూపర్. వెయిట్, దర్శిత్, కమన్. వాళ్ళ స్కూల్లో పంపలేదు, బంక్ కొట్టొచ్చాడు, మరి లీవ్ పెట్టొచ్చాడు. బంక్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మన దర్శిత్ కూడా యాక్చువల్గా మనకు చాలా క్లోజ్ స్టూడెంట్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఒక లైఫ్ సజెషన్స్ కూడా ఎన్నో తీసుకుంటూ ఉంటాడు. లైవ్ సజెషన్స్ కాదు, లైఫ్కి సంబంధించింది, నా కెరీర్ ఎలా ఉండాలని మంచి థాట్ ప్రాసెస్ ఉందన్నమాట అతని లైఫ్ మీద. అంటే మీరు అందరూ 10th. ఎస్పెషల్గా ఎందుకు దర్శిత్ గురించి చెప్తున్నానంటే, ఇప్పటి నుంచే నెక్స్ట్ ఏం చేయాలి అనే తాపత్రయం ఉంది ఒక స్టూడెంట్కి. యాక్చువల్గా అది ఉండాలి.
ఎందుకురా తొందరపడతావు అంటారు. ఒక సామెత ఉంటుంది, ఎందుకురా తొందరపడతావు, స్లో లేదంటే ఎందుకురా అంటే మా తెలుగులో మా రాయలసీమ వాసులు ఎవరైనా ఎందుకురా ఓనే తనకలాడుతున్నావు, తొందరపడుతున్నావు అని. దాని మీనింగ్ ఏంటంటే వీడు ఎందుకు ఆవేశపడిపోతున్నాడు ఊరికే. కానీ చదువుకునే టైంలో ఒక స్టూడెంట్గా మనకు ఆవేశం ఉండాలి, తొందరపాటు ఉండాలి డెసిషన్ మేకింగ్లో. ఎందుకంటే ఇప్పుడు జెట్ స్పీడ్లో వెళ్తుంది కెరియర్ అనేది, సమాజం అనేది. ఈరోజు ఉండే టెక్నాలజీ రేపు లేదు. ఈరోజు మన దగ్గర iPhone 15 Pro Max ఉందంటే రేపు 16 Pro Max వస్తుంది, ఎల్లుండే 17 Pro Max రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం చాలా తొందరపడాలనే దాంట్లో నేను ఈ అబ్బాయిలు అది ఎక్స్పీరియన్స్ చేశాను. యూ కెన్ సిట్, విల్ స్పీక్. భార్గవ్, బాలు, థ్యాంక్ యూ. హైదరాబాదేనా? అని మాట్లాడాము కదా, థ్యాంక్ యూ. అఖిల మాట్లాడామా? యూఆర్ నాట్ టెలిగ్రామ్ కదా, లైవ్ చూస్తావా? ఓకే డన్. సో ఇంతమంది వచ్చారు నా కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా ధన్యవాదాలు. పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.